పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ ఘడియో, ఏ దినమో ఏ ఘడియో ఎవ్వరూ ఎరుగనిది. రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునది, రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా, నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా. పాపమందు ప్రజలంతా మునిగి తేలగా, పాపమందు ప్రజలంతా మునిగి తేలగా, లోకమంత దేవుని మరచియుండగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో తన ప్రజల చేరవిలుచుగా. మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో తన ప్రజల చేరవిలుచుగా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా.
సువార్తకు లోబడని జనులందరినీ శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును. అగ్ని జ్వాలలతో అవని కాల్చును. శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును. అగ్ని జ్వాలలతో అవని కాల్చును. వేదనతో భూమినంత బాధపరచును. తన మహిమను ప్రజలకు తెలియపరచును. వేదనతో భూమినంత బాధపరచును. తన మహిమను ప్రజలకు తెలియపరచును. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా, రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ గడియో, ఏ దినమో ఏ గడియో ఎవ్వరు ఎరుగనిది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంత దేవుని మరచియుండగా. పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంత దేవుని మరచియుండగా. మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా. మహిమతో తన ప్రజల చేర పిలుచుగా. మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా. మహిమతో తన ప్రజల చేర పిలుచుగా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా, రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ గడియో, ఏ దినమో ఏ గడియో ఎవ్వరు ఎరుగనిది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. డేంజరస్ డేస్. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అన్నిటికీ ఒక అంతముంది. ఈ భూమి ఆకాశము ఈ లోకానికి కూడా ఒక అంతముంది. ఆది యందు దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు.
మానవుడు ఆకాశాన్ని, భూమిని, వాతావరణాన్ని చెడగొట్టేశాడు. ఇవాళ చూడండి, నీళ్లు చెడిపోయినాయి, గాలి చెడిపోయింది, భూమి చెడిపోయింది, ఎరువులేందే పంట పడ్డదో. నీళ్లు శుభ్రం చేసుకొని బాటిల్లో మినరల్ వాటర్ అంటే జమీందారులు తాగేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అందరూ వాటర్ క్యాన్లు కొనుక్కోవాల్సిందే. నీళ్లు కొనుక్కునే రోజు వచ్చుద్దని మా చిన్నప్పుడు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపడేవాడిని నేను. నీళ్లు కొనుక్కోవాలి, ఇక రేపో మాపో గాలి కూడా కొనుక్కోవాలటండి. వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని, ముక్కుల్లో గాలి బుడగలు పెట్టుకొని, పెట్రోలు నింపుకున్నట్టు కార్లకి, బైకులకి నింపుకొని గాలి పీల్చుకోవాలి. ఎందుకంటే గాలి అంతా కలుషితమైపోయింది. కరోనా వైరస్ ఇంకొక సంవత్సరం వచ్చి ఉంటే కనుక మనకు అప్పుడే తగిలించుకొని ఉండేవాళ్ళం. మీకు ఈ పాటకి అందరూ ఒట్టి మాస్కులు కాదు, గాలి మాస్కులు తగిలించుకోవాలి. అప్పుడు ఆయన కొనుక్కోవడానికి, తినడానికి తిండే లేనాడు, గాలి ఎక్కడ కొనుక్కుంటాడు, నీళ్ళు ఎక్కడ కొనుక్కుంటాడు. భూమిలో పంటేస్తే, పక్కనే పశ్చిమ గోదావరి జిల్లాలో మా తాతగారి ఇల్లు ఉంది పల్లెటూరులో. 100-150 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. దాన్ని వాళ్ళు కొత్తగా కట్టుకుందాం మంచిగా అని పగలగొడటానికి గోడలు పగలగొడుతుంటే, గోడలు సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు, ఇటుకలు లేవు, ఒట్టి మట్టితో కట్టారు. కానీ గడపాలు తీసుకొని కొడుతుంటే అది ఇరగటల్లా అంత గట్టిగా ఉంది మట్టి, నల్ల రేగడి మట్టి. ఇప్పుడేంట్రా నాయన అంటే ఆ ఎరువులు తీసుకొచ్చి వేస్తే కానీ పంటలో పండవు. మనుషుడు తాను చెడిపోతున్నాడు, దేవుడు చేసిన సృష్టిని చెడగొడుతున్నాడు. పోయే కాలం వచ్చింది. ఏం కాలం ఇది? లోకానికి పోయే కాలం వచ్చింది, మానవుడికి పోయే కాలం వచ్చింది. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. పోయే కాలపు గుణాలు ఇక్కడ ఉన్నాయి కొన్ని. కరోనా వైరస్ వచ్చిందంటే మనకు టెస్టులు చేసేవాళ్ళు. జ్వరం వచ్చిందంటే, తలకాయ పొట్టు వచ్చిందంటే, ఊపిరి ఆడటం లేదంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి, ఈ మందులు వేసుకోండి, మాస్క్ వేసుకోండి, చేతులు నిమిషానికి కడుక్కోండి. ఏంటంటే మరి ఈ పాప రోగం విస్తరించిపోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. మీలో ఎవరికైనా కరోనా వైరస్ వచ్చిందా? అప్పుడు చేయి చూపించండి. వచ్చి బతికారంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసుకోండి. రానే లేదు అంటే ఏది చూపించండి. నాకు కూడా వచ్చిందండి, వచ్చిపోయింది, నన్ను చంపకుండా పోయింది అది. నేను దేవుని కోసం బతకాలని. ఏదో వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. మిగిలిన వాళ్ళకి రాలేదు, మేము పాపలం అండి వచ్చిన వాళ్ళు అందరం. మీకు రాలేదు కదా, మీరు చాలా పరిశుద్ధులు, అందుకే మీకు రాలే. మీకు వస్తే మీరు తట్టుకోలేరని, మీరు చేస్తే నరకానికి పోతారని రాలేదేమో. కాల సంతోషపడిపోకండి. మీ దగ్గర డబ్బులు లేవు మందులకని దేవుడు మిమ్మల్ని బతికించాడు. నువ్వు నీ భర్త కావాలి, నీ భార్య కావాలి, నీ బిడ్డలకు కావాలి అని దేవుడు ఆలోచించి నిన్ను కాపాడాడు. అందుని బట్టి మీరు గట్టిగా చెప్పాలి దేవుని స్తోత్రం. చెప్పండి. వచ్చి బతికామంటే ఎంతోమంది పాస్టర్ గారు చనిపోయారండి నాతో ఉన్నవారు. నన్ను ఎందుకయ్యా బతికిచ్చావు, ఊపిరి అయ్యే చచ్చే వరకు నీ కొడక జీవిస్తాను తీర్మానం చేసుకున్నా, మళ్ళీ పరుగులెడుతున్నాను. అందుకే ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ని ఆయన కోసం వాడాలి. ఈ రోజున కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ కంటే భయంకరమైన రోగం, పాప రోగం విస్తరించిపోతుంది. పాపం అనగానే పంచరంగులు ఉంటాయండి పాపానికి. పాపం అంటే ఏది పాపం అని అడుగుతాడు. ఏం చెప్పాలి? పాపం ఒక అవతారం ఎత్తుద్దా, దానికి ఎన్ని అవతారాలు చూడండి, ఎన్ని అవతారాలు ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాడు. అంచెదినములు వచ్చునని తెలుసుకొనుము, ఏలైనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. ఏం రోగం ఇది? స్వార్థము అనే రోగం. ఏం రోగం? స్వార్థము. నాకే, నాదే, నా ఇష్టం, నేను, నాది. ఈ జబ్బు ముదిరిపోతుంది ఈ రోజుల్లో కదండి. భార్యాభర్తలు కూడా గొడవ పెట్టుకుంటారు. నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఉన్నాయా అని అడుగుతారంట. అరే కుటుంబంలో నా డబ్బులేంటి, నీ డబ్బులేంటి? భార్యాభర్తలు సగ శరీరం అన్నప్పుడు, మీ కుటుంబం అయినప్పుడు మళ్ళీ ఇద్దరికి నా డబ్బులు నీ డబ్బులు అంటావేంటి? కోపం వచ్చినట్లో మామగారింటికి వెళ్ళిపోతానంటావేంటి?
అరే పెళ్లి చేసినప్పుడు నువ్వు చెప్పొచ్చావు కదా, ఈయనతో కలిమిలో లేమిలో వ్యాధిలో బాధలో విడివక ఎడబాయక నీతోనే ఉందని చెప్పి చిన్న చిన్న విషయాలకు విడిపోతారేంటి? నాకు చేరగొడలేదు, అందుకు నేను వెళ్ళిపోతా. ఏంటండి, వచ్చిన డబ్బులన్నీ ఆయనే వాడుకుంటున్నాడు. పిసిని కొట్టోళ్ళు అయిపోతారండి మనుషులు. అంచెదనాలు ఎట్టుంటారో పిసిని కొట్టోళ్ళు. పిల్లల్ని కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే వాడికి ఉద్యోగం వచ్చి జీతం వచ్చిన తర్వాత ఏం చేయాలండి వాడు? అమ్మ నాకు ఎంత ఖర్చు పెట్టారో నా చదువు కోసం, ఇదిగో 1000 రూపాయలు, ఈ 10,000 రూపాయలు అని తెచ్చి ఇవ్వాలా లేదా? జీతం చేత్తో పట్టుకోగానే నాయి ఈ డబ్బులు. అరే నిన్ను 22 ఏళ్ళు పెంచింది మేవురా, నిన్ను ఇంత రోడ్డు చేసింది నీ కోసం పొట్ట కట్టుకొని కూలి పనులు చేసి కష్టాలు పడి నీ ఫీజులు కట్టావురా అంటే ఎవడు చదివించమన్నాడు అంటాడంట ఒకడైతే. మళ్ళీ స్వార్థం, తల్లిదండ్రులు ప్రేమించలేని స్వార్థం, కన్న తల్లిని కూడా ప్రేమించలేని మనుషులండి వాళ్ళు. మేము అనాథాశ్రయాలకు వెళ్తున్నప్పుడు అడుగుతుంటే ఆ వృద్ధులు అక్కడ ఉన్నవారిని, అమ్మా పిల్లలు లేరా నీకు? నా పిల్లలు అన్నీ లాగేసుకొని నాతోటి దొంగ సంతకాలు పెట్టించేసుకొని నన్ను పోమన్నారయ్యా, నన్ను తోసేశారయ్యా, ఏదో ఇక్కడ వచ్చి ఆశ్రమంలో తాళదాచుకుంటున్నానయ్యా. అయినా కూడా తల్లి బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటే చూస్తే ఆశ్చర్యపడుతున్నా. తల్లిదండ్రులు ఎప్పుడు స్వార్థపరులు ఎవరండి, పిల్లలే స్వార్థపరులు అవుతారు. ఎక్కడో 100 కోటి పిసిని కొట్టు తండ్రి ఎవరికి చెప్పకుండా డబ్బులన్నీ దాచిపెట్టి పిల్లలకి పెట్టకుండా భార్యకి పెట్టకుండా చచ్చాడట చివరికి. ఇది ఏ ప్రయోజనం అండి? ఈ సంపాదించుకుని ఎన్ని నువ్వు చచ్చేటప్పుడు కూడా దాచిపెట్టుకోపోతాను, అక్కడ తీసిపోతావు ఎక్కడికన్నా. మనుషులు స్వార్థ ప్రియులు. 2 మంచి చీరలు అక్కడ తీసుకొచ్చి పెట్టి, ఒకటి అందంగా మంచిగా ఉన్న చీర, ఇంకోటి కొంచెం తక్కువ రేటు ఉన్న చీర. ఏ చీర తీసుకుంటావమ్మా? ఒకటి తీసుకోమంటే నిన్ను, మా అక్కది మంచిది తీసుకొని వెళ్ళే, నీ చిన్న చెల్లి కదా అని చిన్నది తీసుకుంటావా? ఒకటే పట్టుకుంటారు ఇద్దరు, నాకు ఇది నాకు ఇది నాకు, అక్క చెల్లెలే. మళ్ళీ స్వార్థం. ఆ భూములు పంచుకునే దగ్గర అన్నదమ్ములు ఒక అర గజం, ఒక ఇంత రాయి, ఇంత 10 అడుగులు అటు పోతే ఏంటి ఇటు పోతే ఏంటి, అక్కడ గొడవ పెట్టుకొని నరుక్కుంటున్నారండి అన్నదమ్ములు ఇవాళ భూముల దగ్గర. ఎంత స్వార్థం కదా ఇది! సాతాను. అన్నదమ్ముల మధ్య ద్వేషం పుట్టించేవాడు సాతాను. స్వార్థ ప్రియులుగా చేసి అవతల వారిని ద్వేషించేవాడు సాతాను. అంచెదనములలో అనేకులు స్వార్థ ప్రియులుగా ఉంటారు, ధనాపేక్షలుగా ఉంటారు. డబ్బే వరకు కావాలంటే డబ్బుల కోసం గడ్డి తినమన్నా తింటారు, డబ్బు కోసం రాత్రి పగళ్ళు చాకిరీ చేయమన్నా చేస్తారు. భార్య బిడ్డలు కూడా విడిచిపెట్టేసి ఏం చేయమన్నా చేయడానికి డబ్బుల కోసం ప్రయాసపడేవాళ్ళు ఉన్నారు. డబ్బులు కావాలి మనకి, డబ్బులు అవసరమే, కానీ ఆ ధనాపేక్ష, డబ్బు మీద ఆశ సమస్త కీడుకు మూలమో. డబ్బు ఒక మంచి సేవకుడు అండి, డబ్బు ఒక చెడ్డ యజమాని. డబ్బును నెత్తి మీద పెట్టుకోకండి, కాళ్ళ కింద పెడతాను నేర్చుకోండి. అయ్యో లక్ష్మి లక్ష్మి అన్నారు ఎవరు. ఏంటంటే డబ్బుకు కూడా ఒక దేవత పేరు పెట్టుకుంటారు. డబ్బు నీకు ఆహారం కొంటదేమో కానీ ఆకలి కొనలేదండి. డబ్బు నీకు బెడ్ కొనుక్కోవడానికి సహాయపడద్దు కానీ నిద్ర కొనలేరు. డబ్బు నీకు మంచి ఇల్లు ఇస్తుందేమో, మంచి సుఖం ఇస్తుందేమో ఈ లోకంలో, కానీ పరలోకానికి చేర్చడానికి డబ్బు పనికిరాదు. రక్షణ పొందడం కొరకు డబ్బుతో రక్షణ కొనుక్కోగలిగితే ధనవంతులు అందరూ అక్కడే ఉంటారండి. డబ్బుతో కాదు, క్రీస్తు రక్తముతో మనం కొనబడ్డాం. అంచెదినాల్లో మనుషులు డబ్బుల కోసం మోసపడుతుంటారు. 3వది బింకములాడువారు. ఎవరండి? బింకాలాడటం అంటే ఏంటి? అస్సలు తెలియదు కదా మీకు. బింకములు ఆడటం అంటే ఏంటంటే రంగులేసి మేకప్ చేసిన అబద్ధం అన్నమాట. అబద్ధం అంటే బ్లంట్, నగ్నమైంది. కానీ బింకం అంటే ఏంటంటే నటిస్తూ, ఉబ్బిస్తూ, నిరూపించుకుంటూ. బింకాలు అంటే అబద్ధాల అక్కో తమ్ముడో మొత్తానికి అదే. ఏంటంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పేవారు. మీరు ఏ పని చేసినా పర్వాలేదండి, పాపం మాత్రం చేయకూడదు. పాపము చేసే విషయంలో తప్ప
మనం దేని విషయంలో సిగ్గుపడని అవసరం లేదండి. నీ పనిలో నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు దీవిస్తాడు. నీవు చిన్న పనిలో నమ్మకంగా ఉంటే నీకు గొప్ప పనిని దేవుడిస్తాడండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే అధికమైన నీకు ఇస్తాడు. మనుషులు నమ్మకస్తులు కారు కాబట్టి వారి జీవితంలో ఎప్పుడూ అలాగే ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు చేసినా అదే ఉద్యోగం, అదే జీతం, అదే ఇల్లు. 6 ఆమెడల గడ్డి మేసినా గొర్రె తోకెంతట బెత్తడే. కొంతమంది బతుకులు అంతే. బింకవలాడద్దు. ఎస్ అంటే ఎస్, నో అంటే అవునంటే అవును, కాదంటే కాదనే వారిగా ఉండాలి క్రైస్తవుడు. కానీ అబద్ధాలు చెప్పేవాడికి ఉండకూడదు. 4వది అహంకారులు. ఏం కారం? గొడ్డు కారం, మిరపకాయల కారం, ఉప్పు కారం. ఏంటండి, ఎక్కడో చదివాను మొన్న. కారం మీద చాలా ఉన్నాయి. ఉపకారము, అపకారము, ఇలా చాలా ఉన్నాయి. ఇందులో వచ్చిన అసలైన కారం ఏంటంటే అహంకారం, గర్వం. ఎంత గర్వమో కొంతమందికి. ఆ గర్వం వాళ్ళ భుజాల్లో కనపడద్ది, ఆ గర్వం వాళ్ళ మాటల్లో కనపడద్ది. అహంకారులను దేవుడు ఎదురిస్తున్నాడు. దీనులకు ఆయన కనికరం చూపిస్తున్నాడు. ఏంటి నీ గర్వం? కొంతమందికి కుల గర్వం, కొంతమందికి ధన గర్వం, కొంతమందికి సౌందర్య గర్వం, కొంతమందికి బల గర్వం, కంటలు ఉన్నాయని గర్వం. నేను ఇంకోటి చూశానండి, వీళ్ళందరికీ కనీసం ఏదన్నా ఉందని గర్వం. నేను కొత్త రకం చూశాను మనుషుల్ని, ఏమీ లేదని గర్వం. వీళ్ళేం చేయాలి? ఇంకా వాళ్ళకి ఏమీ లేదు అసలే. నీకు ఏదైనా గర్వం ఉందా? అందంగా ఉన్నాననే గర్వం వద్దండి. చిమ్మెట తినేసినట్టు తినేస్తుందంట. నీ అందం ఎప్పుడు ఉండదో, కొద్ది రోజులే ఉంటుంది. అది పొద్దున మొలిచి సాయంత్రం ఎండిపోయే గడ్డి లాంటిది, అడవి పువ్వు లాంటిది. నీ బలం ఎప్పుడూ ఉండదు, నీ డిగ్రీలు ఎప్పుడూ ఉండవు. అనకాపల్లిలో మీటింగ్కి వెళ్తే ఒక ఆయన రోడ్డు మీద పిచ్చోడుగా తిరుగుతుంటే ఇంజనీరు అంటున్నారు అందరూ ఆయన్ని. ఇంజనీర్ అంటారు ఏంటండి అని అడిగాను పక్కన వాడిని. అవునండి, వాళ్ళ నాయన పొలం అమ్మి ఆ అబ్బాయిని చెన్నై పంపించి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు. లాస్ట్ ఫైనల్ ఇయర్లో అతనికి పిచ్చి పట్టింది, నువ్వు అన్ఫిట్ చదవడానికి పనికిరాదని పంపించేశారు. ఇంటికి వస్తే ఒరేయ్ అంతా నీకోసం అమ్మాను, నువ్వు ఇంజనీర్ పోయి నాకు సంపాదిస్తావని. నేనెక్కడ చూపించేది నేను డాక్టర్లు అమ్మట అని 2 గేదెలు కొని కాసుకోరా అన్నాడంట వాళ్ళ ఆయన. ఆ గేదెలు కాసుకునేవాడిని ఇంజనీరో అంటున్నాడు. పాపం 4 సంవత్సరాలు చదివాడు, చివరికి మతి స్థిమితం లేనివాడైపోయాడు. దేవుడిచ్చిన జ్ఞానం అండి. దేవుడు నీకు తెలివితేటలు ఇస్తే దాన్ని బట్టి దేవుడిని స్తుతించండి. నువ్వు మంచి విద్యార్హతలు కలిగిన వాడివైతే దేవుడిని స్తుతించండి. నీ విద్య నీకు గర్వాన్ని కాదు, దీనత్వాన్ని కలుగజేయాలి. నీ డబ్బు నీకు అహంకారాన్ని కాదు, నీకు అనాథలకు సహాయం చేసే ప్రేమ కలిగిన మనసును కలుగజేయాలి. దేవుడు హెచ్చిస్తాడు, నువ్వు తగ్గించుకో. దేవుడు హెచ్చించినప్పుడు మరింతగా నువ్వు తగ్గించుకో. కానీ అంచెదినాల్లో మనుషులు సాతానులాగా హెచ్చించుకుంటారు, అహంకారులుగా ఉంటారు. 4వది అయిపోయింది. 5వది దూషకులు. దూషకులు అంటే తిట్టుకునేవారండి. ఒకరినొకరు దూషించుకుంటారు. మీ నోట్లో నుంచి బూతులు వస్తాయా? నిజం చెప్పండి, చెప్పండి. అమ్మ ఒక తల్లి చెప్పిందండి, ఎవరు బ్రదర్స్ ఏం చెప్పటం అస్సలు మాట్లాడరు. మన పురుషులు అస్సలు బూతులే మాట్లాడరు. పాపం స్త్రీలే లూజు నోరు కదా. ఏమా చెప్పండి, ఊరకే రావండి అన్నాడు ఒక ఆయన. ఏం డబ్బులు ఇస్తే వస్తాయా? అబ్బే కాదండి, కోపం వచ్చినప్పుడు వస్తాయండి. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియదు, నీకు కన్ను మీద తెలియదు, పచ్చి బూతులు వచ్చేస్తుంటాయి. యేసు ప్రభు నమ్ముకున్నాను అంటావు, నీ ఉంటే నాకు చాలా యేసయ్యా అంటావు, కానీ గుండెల్లో ఉన్న బూతులు మాత్రం ఖాళీ చెయ్యవు.
ఎక్కడి నుంచి వస్తాయండి బూతులు? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం నిండుంటే ఏమొస్తుంది? నోట్లోంచి వాక్యం వస్తుంది. నీ హృదయంలో బూతులు ఉంటే ఏమొస్తుంది? బూతులు వస్తాయి. నేను చెప్పాను కదా, హృదయంలో యేసుప్రభుకు చోటిస్తే, నూతన హృదయం ఇచ్చినప్పుడు ఇక నీ నోట బూతు మాటలైనను, సరసోక్తులైనను, ఒట్టి మాటలైనను నీ నోటి నుండి రాకూడదు. ఇవి పరిశుద్ధులకు తగదు. నేను వేరే దేశాలకు వెళ్ళినప్పుడు సడన్గా ఎవరైనా మన తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడితే, అక్కడ మాట్లాడుకుంటుంటే నేను గబుక్కని తలదిప్పి చూస్తా, మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కడని, ఏంటంటే. అలాగే మనం చక్కగా భక్తిలో ఉండి బూతులు మాట్లాడుతున్నాం అనుకో, బూతు మాట నీ నోటి నుంచి వచ్చినంటే సాతాను ఎక్కడి నుంచో, మా వాడు ఇక్కడ ఉన్నాడు, నా భాష ఇక్కడ ఉంది, చెప్తాడు నీ మీదకి, అంతే హెచ్చి నీకు అప్పు చెప్తాడు చూడు, ఒక్కటి అనుకున్నావు 10 మాటలు మాట్లాడతావు. అప్పుడు పక్కన వాడు అందిస్తుంటాడు ప్రాంప్టింగ్. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. సణుగుడు ఎక్కడుంటుందో, అబద్ధాలు ఎక్కడుంటాయో, డంబాలు ఎక్కడుంటాయో, బూతు మాటలు ఎక్కడుంటాయో, అపవిత్రత ఎక్కడుంటుందో పిలవకుండానే వచ్చి కూర్చుంటాడు సాతాను అక్కడ. అందుకే నీ భక్తి అంతా చెడిపోతుంది. అంచెదనములలో నీ నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అంచెదనములో మనుషులు అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. మా పిల్లలు కాలేజీలో చదువుతున్నారండి, ఎదిగొచ్చారండి, అయినా కూడా మేము చెప్పినట్టు వింటారండి అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. 1 2 3 హల్లెలూయా. ఇంతమంది సభలో ఒక 4 5 హల్లెలూయా. మిగిలిన పిల్లలమ్మా, మిగిలిన వాళ్ళ పిల్లలు లేరా? మా అబ్బాయి మా మాట వింటం లేదండి, ఎవరినో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని అంటాడండి. ఇంతమంది అబ్బాయిలే అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయి కూడా మా అమ్మాయి ఎవరినో తీసుకొచ్చిందండి, ఎవరితో వెళ్ళిపోయిందండి. అయ్యయ్యో, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వాళ్ళ ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎలా వర్ధిల్లుతావండి? అమ్మ నాన్న తర్వాతే కదా, ముందు దేవుడు అనుకోండి. దేవుడు తప్పకుండా ముందు, తర్వాత ఎవరు మన జీవితంలో? మనల్ని ఎక్కువ కాలం భరించిన వాళ్ళు ఎవరు? మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? మనల్ని ఇంతటి వారి చేసిన వాళ్ళు మొదట దేవుడు, తర్వాత ఎవరండి? నిన్ను కన్న తల్లిదండ్రులు. అంచెదనాల్లో ఆ కృతజ్ఞత లేదు మనుషులకి. తల్లిదండ్రుల మీద తిరగబడతారు. ఏమిచ్చావులే ఈ పెంకుటిల్లు అన్నారంట. అక్కడ పెంకుటిల్లు ఇచ్చినందుకు సంతోషపడరా బాబు? అప్పులు చేసి చచ్చిపోతే మీ నాయన ఎవరు కడతాడండి? ఎవరిని అడుగుతాడు? కొడుకుని అడగరా? తల్లిదండ్రులకు అవిధేయులు అత్యతనాల్లో. ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే, మీరు పెద్దవాళ్ళు అయిపోయినా సరే, అమ్మ నాన్న నేర్పించుంటే, మీ మీద ఉన్న శాపం పోవాలంటే, సాతానికి మీ మీద చోటు లేకుండా ఉండాలంటే తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ అడగండి. అమ్మ ఎప్పుడో క్షమించేసింది అంటావు, కరెక్టే, అమ్మ క్షమిస్తుంది, నాన్న క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. కానీ మనం మన తప్పుని ఒప్పుకోవాలి. అప్పుడే మన మనస్సాక్షి సరవుతుంది. అంచెదనాల్లో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగినారు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు. దేవుని హృదయానికి చాలా బాధ కలుగు చేసేది ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. అంటే దేవుడు చేసిన మేలులకు థ్యాంక్స్ చెప్పకపోవటం. మా జీవితాల్లో చాలామందికి కృతజ్ఞత లేదండి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అన్న సంగతి మర్చిపోతారు. మనకు మేలు చేసిన వారిని ఎలా మర్చిపోతాం? మనం ఎందుకు మర్చిపోతాం? నా జీవితంలో మేలు చేసిన వారు ఉన్నారు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉన్నారండి? వాళ్ళకి ఏం చేశారు? మీరేమన్నా మేలు చేశారా? కనీసం థ్యాంక్స్ చెప్పారా? కనీసం వందనాలు చెప్పారా? చెప్పలేదా? చెప్పరు. ఎవరి కోసం చేయమన్నాడు? ఎవడు చేయమన్నాడు? మళ్ళీ తిరగబడి ప్రశ్నలు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అప్పిచ్చాను కదరా, కొంచెం నాకు సహాయం చేయరా అంటే ఎవడేమన్నాడు? నాకు
అంటాడే కానీ ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడం. మనుషుడు ఒకడి మీద ఒకడు ఏదో అచ్చున్నారు నాకన్న బుద్ధిలోనే ఉంటారు కానీ కృతజ్ఞత కలిగిన వారు ఉండరు. నేను చదువుతున్నాను గబగబా. అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఎన్ని డిగ్రీలో చూడండి. అంచెదినాల్లో మనుషుడికి ఎన్ని రకాల గుణగణాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇందులో ఏ ఒక్కటున్నా కూడా మనం సాతాను సంబంధాలుగా ఉంటాం. మనం కీడును కలుగజేసేవారిగా ఉంటాం. మనం దేవునికి దూరం అయిపోతాం. కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, శరీరాన్ని పాపంతో నింపుకునేవారు, మత్తు పదార్థాలతో నింపుకునేవారు. మీ దేహము దేవాలయ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. అందుకే తాగుబోతులు, పొగ త్రాగేవారు, డ్రగ్స్ వేసుకునేవారు, శరీరీచ్చులకు చోటిచ్చి వ్యభిచరించేవారు, జారత్వానికి చోటిచ్చేవారు, రోగాల పాలవటం, శ్రమల పాలవటం, ఒకరినొకరు చెడగొట్టుకోవడం చూస్తున్నాం ఈ భయంకరమైన దినాలలో. మనుష్యులు అపవిత్రులుగా ఉంటారు, అనురాగరహితులు. అనురాగం అంటే స్వాభావికంగా వచ్చే ప్రేమ అండి. మనం అందరినీ ప్రేమించవచ్చు, కానీ మన సొంత బిడ్డ అనగానే ఆ ప్రేమ వేరేగా ఉంటుంది. అవునా కాదా? దాన్ని ఏమంటారంటే అనురాగం, నా బిడ్డ అనే ప్రేమ. కానీ అంచెదినాల్లో ఆ సొంత బిడ్డను కూడా ప్రేమించిన వాళ్ళు ఉంటారటండి. బైబిల్లో తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువను అని ప్రభు చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం తల్లి ఎందుకు మరుస్తుంది బిడ్డని? ఎట్టి పరిస్థితుల్లో తల్లి కన్న బిడ్డను మరవదు అనుకునేవాళ్ళమండి. కానీ ఇప్పుడు ఒక ఆటో ఎక్కి ఫోన్లో మాట్లాడుకుంటూ చంటిబిడ్డను వదిలేసి దిగిపోయి వెళ్ళిపోయిందంట. ఏంటంటిది? పసిబిడ్డను ఎక్కించుకొని ఆటోలో మాట్లాడుకుంటూ పక్కన ఆ బకెట్ ఉంటుంది కదా, ఏదైతే తొట్టి పెట్టుకున్నాడు కదా, ఇక్కడ కూడా మొయ్యరు, బాస్కెట్లో పెట్టి పడుకోబెట్టి ఫోన్లో మాట్లాడుకుంటే దిగే స్థలం పోతే దిగేసి వెళ్ళిపోయిందంట. సగం దూరం వెళ్ళాక బిడ్డ గుర్తొచ్చిందంట. ఇంతలోకి ఏం తీసుకెళ్ళి ఎవరికి వాళ్ళ తెలియక పోలీస్ స్టేషన్లో ఇచ్చి వచ్చాడట బిడ్డని. ఏదండి? ఎంతమంది వాళ్ళ గర్భవతులు వారి గర్భంలో ఉన్న శిశువును అక్రమంగా గర్భాలు ధరించి గర్భంలో ఉన్న శిశువును గర్భనిరోధకం చేయిస్తున్నారు, బిడ్డలు చంపేస్తున్నారు, అబార్షన్ చేయించుకుంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో అయితే 90% పుట్టే బిడ్డలను కడుపులోనే చంపేస్తున్నారంట. హంతకులు తల్లులే. ఈ విపరీతమైనటువంటి మూర్ఖమైనటువంటి స్వభావాలు కలిగిన వారిగా జనులు ఉంటారు. అంచె దినాలు ఇవి లోకానికి ముగింపు దినాలు. ఇవి ప్రభు రాకడకు సమీపమైన దినాలు. అతి ద్వేషులు, అనవసరంగా పక్క వాళ్ళని ద్వేషించేవారు, కక్ష తీర్చుకునేవారు. చంపటం అనేది సర్వసాధారణమైపోయిందండి. ఇవాళ ఒకరినొకరు చంపుకోవటం అనేది మామూలు అయిపోయింది అంతే. ప్రతి చిన్నదానికి ఒకళ్ళొకళ్ళు పొడుచుకోవటం, ఒకళ్ళొకళ్ళు మోసగించుకోవటం, విషం పెట్టి చంపుకోవటం, సొంత వారిని, ఇంటి వారిని, రక్త సంబంధాలను కూడా కీడు చేయటం అనేది సర్వసాధారణమైపోయింది. అపవాదకులు, ఒక మనిషి మీద చెడ్డ చెప్పటం అనేది కొంతమందికి చాలా ఇష్టం అండి. దేవుని దృష్టిలో యోబు యథార్థపరుడు, నీతిమంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు. కానీ సాతాను వెళ్ళి అతని భక్తి ఒట్టిది అని నేరారోపణ చేస్తుంది. ఇవాళ మనిషి మీద నేరాలు మోపేవారిగా ఉన్నారంటే, చూడని దాన్ని, వినని దాన్ని ఇతరులకు చెప్పి ఒక వ్యక్తి యొక్క పేరు చెడగొడటానికి మాలాంటి పాస్టర్లను ఏందేదో చేస్తారు. కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా వచ్చాక పాస్టర్ గారుల మీద పనికి మాలిన రాతలు, పనికి మాలిన మాటలు ఉంటాయి. నీకెందుకు ఆ సంగతి? దేవుడు చూసుకోడా? నీ సంగతి నువ్వు చూసుకో. ఊళ్ళో వాళ్ళ సంగతులన్నీ మనకెందుకు? ఎవడో చెప్పిన సంగతి నీకెందుకు? ఫలానా వాళ్ళు అలాంటి వాళ్ళంట, నీకెవరు చెప్పారు? అందరూ అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? అందరూ. ఆమె చెప్పింది, నీకెవరు చెప్పారమ్మా? అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటే ఒకటి తప్పు నిజమవుద్దా?
నీ కంటితో చూడని దాన్ని అబద్ధ సాక్ష్యములో చెప్పకూడదు. అపవాదికుడు, నేరాలు మోపేవాడు, సహోదరుల మీద నేరాలు మోపి వారి బాంధవ్యాన్ని, వారి ప్రేమను, వారి కుటుంబాలను చెడగొట్టేవాడు సాతానుడు. సాతానుకు శిష్యుడిగా ఉండొద్దు. అంచె దినాలలో విశ్వాసించిన వారిని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే నీ గురించి ఎవరేం చెప్పినా నీ నమ్మొద్దు. మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ భార్య గురించి మీకు తెలుసా అని అడిగితే ఏమంటారండి? ఏమైంది అంటారా? ఎవడరా నువ్వు? నా భార్య గురించి నాకు తెలుసా అంటావేంటి? నా భార్య గురించి నాకు తెలియకపోతే నీకు తెలుస్తుందా? పర్వాలేదు అనిపిసుకొని అంటారా? అనరే. అమ్మ మీ ఆయన సంగతి తెలుసా? నేను అనుకుంటూనే ఉన్నా. ఏంటి అనుకున్నావు అండి? అరే వాడు అంటాడు అంతే. ఇక అంతే నీకు పట్టింది దెయ్యం. ఇక నేను నిద్ర పట్టదు. ఇక భర్త చొక్కా పట్టుకుంటావు, ఇద్దరు గొడవలు పెట్టుకుంటారు. ఈ విడిపోయేదాకా సాతాను మిమ్మల్ని వదలడం. చెడగొడతావే. చక్కగా ఉన్న కుటుంబాన్ని చెడగొడటానికి సాతాను ప్రయత్నం. సంతోషంగా వ్యక్తిని సంతోషం పాడు చేయటమే సాతాను పని. నిందలు వేయటం, అపనిందలు వేయటం, చాడీలు చెప్పటం, కొండాలు చెప్పటం, ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. పత్రికల్లో, మీడియాల్లో, న్యూసుల్లో చెప్పే అన్ని సగానికి సగం అబద్ధాలు ఇవ్వాలి. ఏ దినాల్లో తెలియట్లా. ఏది నిజమో ఏది కలివిలు చేసేస్తారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. పాస్టర్ గారుల మీద ఏ పాస్టర్ గారు నిజమైన పాస్టరో, ఏ పాస్టర్ గారు నిజమైన కాదో తెలియదు ఎవరికి. వాళ్ళ పాస్టర్లు అందరూ అంతే, ఒకే స్టేట్మెంట్. అయ్యో, అపవాదకులు, అనురాగరహితులు, దూషకులు, అపవాదకులు, అజితేంద్రియులు. ఇంద్రియాలు మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి తెలుసా మీకు? కన్ను, చెవి, నోరు, ముక్కు, చర్మం. 5 ఇంద్రియాలు. అజితేంద్రియులు అంటే ఆ ఇంద్రియ నిగ్రహం లేనివారు. చూసిందంతా అనుభవించాలి, ఆ చూసిందంతా తినాలి. ఏంటండి? వినబడిందంతా వినాలి. ఏదన్నా వాసన వచ్చిందా దాని అడ్డుపడి పోవాలి. దాని మీద నిగ్రహం లేనివాడు. అంచెదినాల్లో మనుష్యుడు పాపానికి బానిసైపోతున్నాడు. సాతాను వెంట పరిగెడుతున్నాడు. పరిశుద్ధపరచబడని కన్నులు, పరిశుద్ధపరచబడని హృదయము, పరిశుద్ధపరచబడని జీవితాలు కలిగిన వారిగా ఉన్నారు. క్రూరులు, సజ్జన ద్వేషలు, క్రూరమైన కార్యాలు. 5గురు కలిసి ఒక అమ్మాయిని మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్చేశారంటే వాళ్ళని మనుషులు అనాలా? ఏమనాలంటారండి? మరి క్రూరత్వం కాదా అది? వాళ్ళకి తల్లులు లేరా, చెల్లెలు లేరా, అక్కలు లేరా, అమ్మలేదా, నాన్నలేరా, మనసాక్షి లేదా? ఏంటండి? క్రూరమైన కార్యాలు చూస్తున్నాం మనం. భయంకరమైన దినాలు ఇవి. ఇలాంటి దినాలలో యేసును నమ్మిన వారు వీటి జోలికి పోకుండా బ్రతకాలి. ఇలా కాకుండా దేవుడు ఆశించిన స్థాయిలో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. గర్వాంధులు, గర్వముతో గుడ్డివాళ్ళు అయిపోయిన వాళ్ళు. అహంకారం ముదిరితే గర్వం అయిపోద్దండి. గర్వంతో నిండిన వాడికి కన్ను విన్ను తెలియట్లేదు అంటారు చూసారా? వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిగా ఆశ్రయించని వారు ఎందరో ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఆ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోకపోతే అండర్లైన్ చేసుకోండి. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అట్టి వారికి దూరంగా ఉండు. నువ్వు స్వార్థపరుడు కాకపోయినా, నీకు ధనాపేక్ష లేకపోయినా, నీవు అహంకారిగా ఇప్పుడు ఉండకపోయినా, నీవు గర్వంతో నిండిన వాడిగా ఉండకపోయినా, నీవు దూషణుడు కాకపోయినా, నీవు అజితేంద్రుడు కాకపోయినా, నువ్వు తల్లిదండ్రులకు లోబడుతున్న వాడిగా ఉన్నా, ఇలాంటి చెడిపోయిన వారితో నువ్వు సహవాసం చేయొద్దు. అలాంటి వారి మధ్యలోనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి వారికి విముఖుడవై వారికి దూరంగా ఉండు. దుష్ట సాంగత్యము
మంచి నడవడికను చెరుపును. యేసయ్యను నమ్మిన వారు నిస్వార్థపరులుగా ఉంటారు. డబ్బుకు లోబడరు, అబద్ధం ఆడరు, దీనులుగా ఉంటారు, సహిస్తారు. మనుషులు మనల్ని నిందించి దూషించినప్పుడు మనం సంతోషించి గంతులేస్తాం. ఎందుకంటే పరలోకమందు మన ఫలం అధికమవుతుంది. దేవుడిని ప్రేమించిన వారు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. దేవుని కలిగిన వారు కృతజ్ఞత కలిగిన వారు ఉంటారు. దేవుని రక్షణ పొందిన వారు పరిశుద్ధంగా జీవిస్తారు. తమ దేహము దేవుని ఆలయముగా కాపాడుకుంటారు. ప్రేమ అనురాగాలు కలిగిన వారిగా ఉంటారు. ద్వేషించరు కానీ క్షమిస్తారు, నిందించరు కానీ భరిస్తారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన, ఆశా నిగ్రహం కలిగిన వారికి ఉంటారు. జాలి, దయ, కనికరం కలిగిన వారికి ఉంటారు. సజ్జనులతో సహవాసం చేస్తాడు. ద్రోహం చేయరు కానీ నమ్మకస్తులుగా ఉంటారు. మూర్ఖంగా కాదు కానీ దయ కలిగిన వారిగా ఉంటారు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారు, సుఖాన్ని కాదు. పై భక్తి కాదు, అంతరంగంలో శక్తినిచ్చే భక్తిని కలిగి ఉంటారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒక్కొక్క మాట మీరు ఇంటికి వెళ్ళాక ఒక్కొక్క మాట మీ ముందు పెట్టుకొని, స్వార్థప్రియులు, నాలో స్వార్థం ఉందా? గర్వాంధులు, నాలో గర్వం ఉందా? అజితేంద్రియులు, నా శరీరాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నానా? శరీరేచ్ఛలకు, లోకాశలకు బానిసైపోతున్నానా అని ఒక్కసారి పరిశీలించుకుంటే, ఈరోజు క్రీస్తు వస్తే, ప్రభు వస్తే నేను ఆయనతో పాటు ఎత్తబడతానని నమ్మికుంటుందండి. ఈ లోకము దాని ఆశ గతించిపోయే రోజు వచ్చింది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన ఇవాళ వస్తాడో, రేపు వస్తాడో, పొద్దున వస్తాడో, రాత్రి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో ఎవరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నెరగని వారు, ఆయన మాట విని ఆ ప్రకారంగా బ్రతకని వారు రొమ్ము కొట్టుకుంటారు. ప్రభువుని ఎరిగిన వారు, హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నవారు, మేఘారుడనే ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి ఆయన వస్తాడు. భూమి మీద ఉన్న విశ్వాసులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఇలాంటి అంచెదినాల్లో ఉన్న పాపులతో సహవాసము చేయక ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ ఉన్నవారు, ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. కనురెప్పపాటులో మధ్యాకాశానికి ఎత్తబడతారు. సాతాను యొక్క అడ్రస్ ఎక్కడో తెలుసండి? వాయుమండల అధిపతులు, దురాత్మల సమూహాలు. యేసుప్రభు మధ్యాకాశంలోనికి రావటం, మధ్యాకాశంలో ఉన్న అంధకార శక్తులు, దురాత్మల సమూహములు, సాతాను దాని అనుచరులు భూమి మీద పడటం, భూమి మీద ఉన్న భక్తులు, విశ్వాసులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మధ్యాకాశంలోనికి ఎత్తబడటం, అంతా ఒక కన్ను అట్టనేటప్పటికి అయిపోద్దండి. ఇంకా అక్కడ తర్వాత మనం ఏడ్చినా, మొత్తుకున్నా ఇక మారు మనసు పొందడానికి అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండడం. ప్రతి ఒక్కడు యేసు ప్రభు మాట విని లోబడిన వాడు బహురోధిస్తాడు. అప్పుడు దేశమంతా, ప్రపంచమంతా ఒక్క ఆధ్వర్యంలోకి వచ్చేస్తుంది. ఒకే గుర్తు 666 వేశారు బైబిల్లో. కానీ ఇప్పుడైతే ఆ గుర్తులు మార్చేసి ఒక చిప్పు పెట్టేస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో పుట్టిన బిడ్డకి. ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. ఈసారి ఆధార్ కార్డే అక్కర్లా, నీ శరీరంలోనికే ఒక చిన్న చిప్, కంప్యూటర్ చిప్ పెట్టేస్తారు. రేపు ఆధార్ కార్డు అక్కర్లా, బ్యాంక్ కార్డు అక్కర్లా, క్రెడిట్ కార్డు అక్కర్లా, నీ చెయ్యి ఇట్టంటే చాలు, నువ్వు ఎవరో నీ సంగతి అంతా వచ్చేస్తుందంట. అందులోకి నిన్ను లాక్ చేయాలంటే నువ్వు ఎట్టన్నా పారిపోతున్నావు అనుకో, ఆ కంప్యూటర్లో నీ చిప్ ఇక్కడ ఉంది కదా, వాడు నొక్కాడు అనుకో, నువ్వు ఇట్ట అయిపోతావు అంతే. ఇంకెక్కడికి పోలేవు. నవ్వుతున్నారు, భయంకరమైన దినాలంటవి. ప్రభు వచ్చి సంఘాన్ని ఎత్తేసుకున్న తర్వాత తనకు ప్రియులైన వారిని మధ్యాకాశంలోకి తీసుకెళ్ళినప్పుడు మనం ఆయనతో ఆనందిస్తుంటాం. విడిచిపెట్టబడిన వారి అవస్థలు, అప్పుడు మారు మనసు పొందడానికి అవకాశం లేదు.
క్రూరుడైన అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అందుకే ప్రపంచమంతా ఒక ఆధ్వర్యంలోకి వస్తుంది. ఇవన్నీ బైబిల్లో, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు నెరవేర్పే రోజు వస్తుంది. ఏంటో అనుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే? ఇదేదో లోకల్ రిలీజన్ అనుకుంటున్నారు, ఇది మత పిచ్చి అనుకుంటున్నారు, ఇది ఎక్కడో అమెరికా వాళ్ళ భక్తి అనుకుంటున్నారు. కాదు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, ప్రాణమిచ్చిన విమోచనకర్త, ఏ ఒక్కడు నశించకూడదని తన రక్తమిచ్చి మరణం యొక్క బలము గలవారిని మరణము ద్వారా జయించి నరకానికి నరకానికి పోయే మానవుణ్ణి చెడిపోయిన రోత హృదయం నుంచి నూతన హృదయం, నూతన స్వభావం ఇచ్చి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసుడిగా చేసుకోవడానికి యేసుక్రీస్తు నామములో అంతా సిద్ధం. ఈ రోజున అన్ని దేశాల్లో, అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు యేసుక్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు. కొన్ని దేశాల్లో క్రీస్తును ఆరాధిస్తే చంపేస్తారు, హింసిస్తారు, చెరలో పెడతారు. నువ్వు ఏమైనా చేసుకో, నా ప్రాణ రక్షకుడు నా యేసయ్య, నా కొరకు పరలోక రాజ్యం ఉంది, ఈ లోక శ్రమలలో నేను లొంగను సాతానికని క్రీస్తు కొరకు జీవించేవారు ఉన్నారు. మిమ్మల్ని అలాంటి వారిగా సిద్ధపరచాలని లోకంలో ఉన్న వాళ్ళలాగా స్వార్థపరులుగా, ధనాపేక్షకులుగా, గర్విష్ఠులుగా, అహంకారులుగా, దూషకులుగా, అపనిందలు వేసేవారిగా, అపవాది సంబంధులుగా ఉండకుండా, నేను అబద్ధం ఆడను, నేను లంచం తీసుకోను, నేను సిగరెట్ తాగను, నేను సినిమాలు చూడను, నేను వ్యభిచారం చేయను, నేను అపవాదికి చోటు ఇవ్వను అని నిక్కచ్చిగా నిలబడేవాడు నిజమైన క్రైస్తవుడు. నిలబడుతున్నావా? ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను, నువ్వు నా విగ్రహానికి మొక్కకపోతే నేను చంపుతానంటే యేసుక్రీస్తు శిష్యులు మేము మొక్కమయ్యా, నీ దేవుడైన యెహోవాకు తప్ప మరి దేనికి మొక్కద్దన్నాడు. చంపుతానంటే చంపుకో, నువ్వు నా ప్రాణాన్ని తీయగలవు కానీ నా ఆత్మను ముట్టలేవు. మనుషుడు మనకి ఏం చేయగలడండి? మ్యాక్సిమం ఒక వ్యక్తి మనకు చేసేది ఏంటంటే మన ప్రాణం తీయగలడం, కానీ పరలోకానికి పోయే మనల్ని నరకానికి పంపలేడండి. ఎలాగూ చనిపోతాం. యేసయ్య కొరకు చనిపోతే పరలోకంలో ప్రత్యేకమైన సింహాసనాలు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానన్నాడు. మనుషులు మనల గురించి ఏమనుకుంటే మనకేంటి? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో అనేది మనం ధ్యాస కలిగి ఉండాలి. లోకంలో ఏది ఉంటే ఏంటి, ఏది లేకుంటే ఏంటి, యేసయ్య నాకుంటే చాలు అన్న పాట నిజంగా మీరు మనసులో జీర్ణించుకుంటే, మనుషులు తిట్టినా, కొట్టినా, చీదరించినా, ఏమున్నా లేకపోయినా, ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా, నేను యేసయ్యను కలిగి ఉన్నాను అన్నవాడికి గొప్ప నిరీక్షణ ఉందండి. నీ ప్రవర్తన దేవునితో సరిగా ఉంటే, నీ చుట్టూ నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను నిందించిన వారు, నిన్ను హింసించిన వారు, నీకు అపకారం చేసిన వారు నీ వద్దకు వచ్చి, నీ దేవుడు నాకు కూడా కావాలి, నన్ను క్షమించు అని నీ శత్రువుడు నీకు మిత్రులు అవుతారని బైబిల్ చెప్తుందండి. అవును, ఒకటి ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, ప్రభువు మన పక్షంలో ఉన్నప్పుడు, ఈ లోకం, సాతాను వారు గజగజలాడతారు. ఎంతమంది ఈ రోజున క్రీస్తు కొరకు జీవిస్తారు? మనంతట మనం పరిశుద్ధంగా బ్రతకలేమండి. మనంతట మనం అబద్ధాలు ఆడకుండా ఉండలేం. మనంతట మనం ఆకర్షణంగా ఉన్న పాపాన్ని వద్దనలేం. కానీ ప్రభువు నాకు తోడుంటే, ఆయన మాట ప్రకారం నేను నడిస్తే, ఆయన చూపు చాలయ్యా. పేతురు యేసుప్రభుని ఎరగనని 3 సార్లు బొంకినప్పుడు యేసయ్య అలా చూశాడంతే. ఆ చూపే చాలు, పేతురు హృదయం కరిగిపోయింది. తాను చేసిన తప్పు కొరకు పశ్చాత్తాపడ్డాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక తన జీవితంలో ఎప్పుడు యేసుని ఎరగనని బొంకలేదు. ఆయన చూపు చాలు. కుమారుడు చచ్చిపోయాడు, పాడి కట్టారు, సమాధికి తీసుకెళ్తున్నారు. వెనకాల విధవరాలైన తల్లి ఏడుస్తూ వస్తుంది. యేసు ప్రభు ఎదురుకుండా వెళ్ళాడు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఆమెను చూసి జాలిపడ్డాడు. ఆ పాడి మోసేవారుడు ఆగవయ్యా అన్నారు.
పాడినలా ముట్టగానే ఏమైందండి? ముట్టాడంతే. ఏమైంది? చచ్చిపోయిన యవనస్తుడు లేచి కూర్చొని మాటలాడసాగాడు. ఆ తల్లికి అప్పచెప్పాడంట. అంతవరకు ఏడ్చిన తల్లి ఏడవమంటే ఇంకేడుస్తుందా? ఒక ముట్టుదల చాడు. నీ రోగాలు, నీ పాపాలు, నీ శాపాలు, ఎన్ని రకాల ఇబ్బందులు, శోధనలు నీకున్నా ఆయన గాయపడిన హస్తముతో మనల్ని తాకితే మరుక్షణంలో అద్భుతం జరుగుతుంది. నీ మాట చాలయ్యా. చచ్చి 4 రోజులు ఉన్నాడు సమాధిలో లాజరు. లాజరు బయటికి రా, ఒక్క మాటే అన్నాడు. కుళ్ళిపోయా 4 రోజు శవం ఎట్లుంటో తెలుసండి? సజీవుడిగా బయటకు వచ్చాడు. ఈరోజు కూడా నీ బ్రతుకులో సంవత్సరాల తరబడి నువ్వు పాపమనే సమాధిలో ఉన్నావేమో, నువ్వు త్రాగుడుకు బానిసగా ఉన్నావేమో, వ్యభిచార కూపంలో పడున్నావేమో, ఇంకా నన్ను ఎవడు మార్చలేడు, నేను బాగుపడను, నా బ్రతికింతే అని విరక్తి చెంది ఉన్నావేమో. ఈ రాత్రి యేసయ్య మాటకు నువ్వు లోబడితే, ఆయన మాట ఎదురు నీ విశ్వాసం ఉంచితే, నీ బంధకముల నుంచి నిన్ను బయటకు తీయటానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఒక్కడు నశించకూడదు. దుష్టుడు మరణం పొందుట యందు నాకెంత మాత్రము సంతోషం లేదు. చివరిగా ఈ వాక్యం చదివి ప్రార్థన చేస్తాను. చూడండి, టైం అయింది కనుక నేను మీ దగ్గరకు వస్తున్నా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టుడు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా. ఎంత దుష్టుడైనా, ఎంత దుర్మార్గుడైనా వాడు చావాలి అని కోరేవాడు కాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వాడు మారాలి అని ఆశించేవాడు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దుష్టుడు కూడా మరణించడం నాకు ఇష్టం లేదు. పాపి మరణించడం నాకు ఇష్టం లేదు. పాతాళానికి పోవటం ఏ వ్యక్తి కూడా తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్న మనం తనతో ఉండాలని ఆశించిన యేసు ప్రభు మన కొరకు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు క్షమాపణగా తన రక్తాన్ని చిందించాడు కనుక ఇవాళ ఆ రక్తమునందు విశ్వాసం ఉంచితే, ఆ శిలువ యాగమునందు మనం నమ్మిక ఉంచితే ఎంత పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో మాటను చూడండి, 32వ వచనం. మరణమునందుట చేత బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, మనసు మార్చుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 30 కూడా చదివితే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అని ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము పొందుదురు? ఎందుకండి చనిపోవటం? ఎందుకండి వెళ్ళిపోవటం? మీరు మీ మనసు మార్చుకొని మీ అక్రమ క్రియలు విడిచి బుద్ధి తెచ్చుకోనండి, పశ్చాత్తాపడండి. క్షమించు అంటే చాలండి. యేసయ్య క్షమించు అంటే చాలు. కౌగిలించుకునే ప్రభు నన్ను క్షమించేసయ్యా అంటే చాలు. ఎప్పుడెప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్న ప్రభు అమాంతంగా నిన్ను కౌగిలించుకోవడానికి, నీ కల్మషాల నుంచి నేను విడిపించడానికి, నీ పాపము శాపము నుంచి నేను విడిపించడానికి ఆయన రాజ్య వారసుడిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్రమాలు విడిచిపెట్టండి. అది గర్వం అవనివ్వండి, ధనాపేక్ష అవనివ్వండి, స్వార్థం అవనివ్వండి, అపవాది గుణగణాలైన బింకములు ఆడటం, అబద్ధాలు ఆడటం, కక్షలు సాధించటం, ద్వేషించటం, అసూయపడటం, లోకాన్ని ప్రేమించటం, ఇవన్నీ కూడా అపవాది సంబంధమైనవి. క్రీస్తు యేసు బిడ్డలు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు, క్షమించే వారిగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, దేవుడిని స్తుతించే వారిగా ఉంటారు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. ఈ రాత్రి మీరు 73 స్థలాల నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన మీరు మారి మనసు తిప్పుకుంటే, మీరు వెలిగించబడి మీరు 73 గ్రామాలకు వెళ్ళి మీకు తెలియకుండానే మీ గ్రామాలకే మీరు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి.
గెరాసీన్ దేశంలో దెయ్యం పట్టినవాడు, ఎవ్వడూ అదుపు చేయలేకపోయాడు వాడిని చూసి యేసుప్రభు ఒక్కడి కోసం వెళ్ళాడండి ఆ దేశానికి. ఒక్కడిని విడిపించాడు, సేనా అనే దెయ్యం నుండి అతన్ని విడిపించాడు. నీతో వచ్చేస్తానయ్యా, నేను మారిపోయానయ్యా అంటే నాతో రావటం కాదు, నువ్వు వెళ్ళి మీ ఊరు వెళ్ళావు, నువ్వు ఎక్కడ పిచ్చిగా తిరిగావో, ఎక్కడ రాళ్ళతో నువ్వు కొట్టుకున్నావో, ఎక్కడ నువ్వు దెయ్యం బట్టి అరుపులు అరిసావో, కేకలు వేసావో, సంఖ్యలు వేసి కట్టినా తెంపేసుకొని లోకమంతా విస్తుపోయేటట్టు చేశావో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నేనే వాడిని, దెయ్యాల చేత పీడించబడే వాడిని నేనే. చూడండి, నేను ఇప్పుడు బాగున్నాను, బట్టలు వేసుకొని మర్యాదగా ఉన్నాను, బుద్ధి వచ్చింది, యేసుప్రభు నన్ను మార్చాడు, ఆయన నిజంగా రక్షకుడు అని చెప్పవయ్యా, వెళ్ళు, సాక్ష్యం చెప్పపో అంటే వెళ్ళాడటండి. దెక్కపొలి అంటే 10 గ్రామాలు, 10 మండలాలు, 10 మండలాలు ఉన్న స్థలంలోనికి వెళ్ళి ఆ ఊర్లన్నీ తిరిగి సాక్ష్యం చెప్తే ఊర్లో వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకున్నారట. హల్లెలూయా. ఇవాళ మీరందరూ సాక్షులు అవుతారా? ప్రభువు సాక్షులు అవుతారా? యవనస్తులు మాట్లాడతలేదండి. ముసలోళ్ళకండి దేవుడు నా 18 ఏట ప్రభువుని తెలుసుకున్నా, 19 ఏట నుంచి ప్రసంగం చేస్తున్నా ఇప్పటి వరకు. యేసు ప్రభులో నిజంగా సంతోషం లేకపోతే, నిజమైన దీవెన లేకపోతే ఎప్పుడో యేసయ్యను వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఆయన రుచి చూచినోడు ఆయన్ని విడవడవు. ఆయన్ని నమ్ముకున్నవాడు వదలడు. మనుషుల్ని పట్టుకుంటే మనల్ని మోసం చేస్తారు. నమ్మదగిన దేవుడు మన యేసయ్య. లేచినబడి అలాగే ప్రార్థన చేద్దాం. లేచినబడి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మంచిదండి. మోకరిస్తారా? మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే లేచినబడండి. మోకరించమని మిమ్మల్ని బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు. మోకరించగలిగితే మోకరించవచ్చు, లేకపోతే నిలబడవచ్చు. కానీ ఒక్క మాట నోరు తెరిచి విశ్వాసంతో, మనుష్యులను మార్చేదేవా, పాపులను మార్చేదేవా, పాపము నుండి విడిపించేదేవా, దుష్టత్వము నుంచి తప్పించేదేవా, లోకంలో ఎటు చూసినా పాపం విస్తరించిపోతుందయ్యా. మనిషిని చంపుకుంటున్నాడయ్యా. మనిషిని ద్వేషిస్తున్నాడయ్యా. మనిషికి హాని చేసుకుంటున్నాడయ్యా. ఎక్కడ చూసినా స్వార్థం, ఎక్కడ చూసినా ధనాశ, ఎక్కడ చూసినా అహంకారం, ఎక్కడ చూసినా గర్వము. అయ్యో, ఇటువంటి భయంకరమైన లోకంలో అయ్యా నీ కొరకు బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, దీనుడిగా బ్రతకడానికి, దీనురాలుగా బ్రతకడానికి నాకు సహాయం చేసేయ్యా. నోరు తెరిచి ప్రభుని అడుగుదామండి. కొద్ది నిమిషాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. రేపు ఇక్కడ మీటింగ్ లేదు, మళ్ళా వద్దామన్నా మనకు అవకాశం లేదు. ప్రభు ఈ రాత్రే వచ్చినా, మనం ఈ లోకాన్ని విడిచిన ప్రభు రాజ్యంలో ఉండాలంటే పాపక్షమాపణ పొందాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉంది. యేసయ్యా, నన్ను చూడయ్యా. ధనాశతో నిండి, డబ్బు మీదే మనసు పెట్టి, ఆదివారం కూడా ఆలయానికి వెళ్లకుండా, ఉపవాస ప్రార్థనలకు వెళ్లకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా సంపాదన తిరుగుతున్నానే. చిల్లిగా మిగలలేదే, అప్పుల పాలైపోయానే. నన్ను క్షమించయ్యా. నువ్వుంటే నాకు అన్నీ ఉంటాయ్యా. నన్ను దీవించయ్యా. నా కష్టార్జితాన్ని ఆశీర్వదించయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా నోట బూతులు వస్తున్నాయ్యా. బూతు మాటలు రాకుండా, అబద్ధములు నా పెదవులు రాకుండా నీ అగ్నితో నా పెదవులు కాల్చయ్యా. నా హృదయాన్ని సరిచేసేయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అన్యుల మధ్య నేను ఉంటున్నాను, అవిశ్వాసుల మధ్య నేను ఉంటున్నాను, అపవిత్రుల మధ్య నేను ఉంటున్నాను. వారితో సహవాసము చేయక నా హృదయ శుద్ధిని కాపాడుకున్నట్లు నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా. నా జీవితాన్ని పరిశుద్ధపరిచేసయ్యా. నీ వచ్చినా, నేను చచ్చినా నీ రాజ్యంలో ఉండాలి, ఉంటాను అని నిశ్చయత నాకు దయచేయి నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మూల ఉన్నవారు, బయట ఉన్నవారు, చివర ఉన్నవారు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, ప్రతి ఒక్కరు. ఏ గర్వం నిన్ను పట్టి పీడిస్తుందో, నీ కులం నీ వెంట రాదు, నీ డబ్బు నీ వెంట రాదు. నీకున్న సామర్థ్యము, నీకున్న అందము, నీకున్న బలము దేవుడిచ్చినవే. వాటి ఎందు కాదు, ప్రాణమిచ్చిన ప్రభువునందు అతిశయించు.
నిన్ను ప్రేమిస్తున్న యేసునందు విశ్వసించు. ప్రభువా, ఈరోజు నా జీవితాన్ని మార్చయ్యా, ఈరోజు నా హృదయాన్ని మార్చు నాయన. నాలో ఈ బలహీనత ఉందని నోరు విప్పి దేవునితో చెప్పండి. అన్ని చెడు గుణాలు నీలో లేవేమో, ఒక్కటున్నా చాలు, నీ జీవితం పాడైపోయింది. ఆ ఒక్కటేంటో దేవునితో చెప్పు. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి, దేవా నన్ను ఆదుకోవా, నా చెయ్యి పట్టుకోవా, నాకు తోడు రావా, నన్ను ఆశీర్వదించవా అని నీకు ఎలుగెత్తి మొరపెడుతున్నా ప్రతి ఒక్కరి మొరలు ఆలకించును ఆయన. దూరం నుంచి వింటున్నవారు, ఆవరణలో ఉన్నవారు, లైవ్లో వీక్షిస్తున్నవారు, ఎక్కడ ఎవరు ఉన్నారో బాగా ఎరిగిన దేవా, మా మొరలు ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని నీ గాయపడిన హస్తమును చాపి మా కొరకు ఎదురు చూస్తున్న యేసయ్య, నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకొని ఆయన. భయంకరమైన లోకంలో మేమున్నాం. చెడిపోతుందయ్యా లోకం అంతకంతకి. స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షతో బిక్కములాడివారుగా, అహంకారులుగా, అజితేంద్రియులుగా, అపవాదకులుగా, దూషకులుగా, క్రూరులుగా, సజన ద్వేషులుగా, అపవాదకులుగా, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారుగా, పైకి భక్తి కలిగిన వారికి ఉండి శక్తిని ఆశ్రయించని ఈ లోకములో ఇటువంటి జనుల మధ్య మేము వారిని పోలి ఉండక యేసు వైపు చూచే కనులు కలిగిన వారిగా, మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం మేమును సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులమై ఉండుటకు సహాయం చేయ్యా. మా చేత కావటం లేదయ్యా, నీ తోడు మాకు దయచేయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించిన ఆయన, పైనుండి శక్తి వచ్చినప్పుడు మీరు బలము పొందుతున్నవే, ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఈ రాత్రి ఆవడంలో కుమరించిన ఆయన. తాగుబోతిక తాగుడుకు తిరగకుండా, తిట్టుబోటు నోటు నుండి ఇక తిట్టులు రాకుండా, పాపపు ఆలోచనలు కలిగిన వ్యక్తి శుద్ధ హృదయం కలిగిన వాడిగా, ధనాన్ని ప్రేమించేవారు నిస్వార్థపరులుగా, ప్రభువుని ప్రేమించేవారుగా, పరిశుద్ధాత్మని ద్వారా నూతన స్వభావాన్ని మాకు దయచేయము నాయన. మా అక్రమ క్రియలన్నీ విడిచిపెడుతున్నామయ్యా. క్రీస్తు యేసునకు కలిగిన నూతన స్వభావాన్ని మాకు దయచేయము. ఈ మీటింగులు ముగిసిన పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగుటకు, ఈ ఆగిరిపల్లి మీటింగుల్లో నా యేసయ్య నన్ను దర్శించాడు, ఇదిగో నన్ను దీవించాడు, ఆయన సాక్షిగా నేను జీవిస్తున్నాను, ఇదిగో దేవుడు నా గర్భఫలం ఇచ్చాడు, ఇదిగో నా తెగులును దేవుడు ముట్టి స్వస్థపరిచాడు, ఇదిగో నా కరువు నుంచి నన్ను విడిపించాడు, ఇదిగో నా బిడ్డలు మారుమనసు పొందారు, ఇదిగో నా కుటుంబం రక్షించబడింది అని వీరొక్కొక్కరు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, దైవ వర్తమానాలు ఆలకించి హృదయాలను సమర్పించుకొని ప్రభు ఇచ్చే దీవెనలు పొందిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలండి. ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు వెళ్ళక ముందు మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లో టైప్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే 954041 నెంబర్కి, లేక ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకి ఆనంద ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.
నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటాయి, 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి, YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.